రెడీ. ఇప్పుడు మనము ఏంటంటే మామూలుగా వరి పండిస్తున్నాము. ఆ వరి పండించేటప్పుడు మనకు ఏ ఏ ఖర్చులు వస్తాయి, మనకు ఎంత మిగులుతుంది, మనము దాన్ని మరొక విధానంలో పండించడానికి మనము ఆలోచించడానికి మనం ఈ వీడియో ఉపయోగించుకుందాము. అయితే ఏంటంటే మొన్న మనకు మద్దతు ధర 69 రూపాయలు పెంచారు, కేజీకి 69, మొత్తం మీద 60, క్వింటాల్కు 69 రూపాయలు పెంచారు అనేసి కేంద్ర ప్రభుత్వం చెప్పారనేసి మనము ఆ వీడియో ఆ న్యూస్ క్లిప్పింగ్ని, న్యూస్ స్క్రీన్ షాట్ని మనము షేర్ చేసుకుంటున్నాము, ఆనందిస్తున్నాము. అసలు మనం ఆనందించడానికి ఆస్కారం ఉందా లేదా, మనకెంత మిగులుతోంది, మనకెంత మిగులుతోంది, ఏంటి సంగతి అనేది మనము ఇప్పుడు కొంచెం డిస్కస్ చేద్దాము. ఏంటి అంటే మనకిప్పుడు మనం వరి పండిస్తున్నాం, మాగాణిలో వరి పండిస్తున్నాం, చక్కగా నీళ్లు పెడుతున్నాము, చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము, మనకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు, ఓకే, అది పర్లేదు. అది పక్కన పెడితే ఈ వరి పండించడానికి మనకు దుక్కి దున్నించడము, మళ్ళీ దున్ర వేయించడము, ఆ తర్వాత దమ్ము కొట్టించడము, ఇట్లా రకరకాల పనులు ఉన్నాయి. వరిని ఆరబెట్టి ఈ రోజుల్లో ఏం జరుగుతోంది, ఓ పక్కన అటు మనము వడ్లు ఆరబెడదామని ఆరబెడుతున్నాము, ఇంకో పక్క నుంచి వర్షం పడుతోంది, అవి ఆరట్లేదు, మన నంబర్ వస్తోంది, మనం ఇవ్వలేకపోతున్నాము, మనం ఇబ్బంది పడుతున్నాము. ఆ ఇబ్బందులన్నీ మనము ఫేస్ చేస్తూ ఉంటే ఆ ఇబ్బందులకు కూడా ఖర్చులు అవుతున్నాయి. మనకు నెత్తి నొప్పి వచ్చింది, దానికి ఒక సారిడాన్ వేసుకోవాలి, లేకపోతేనేమో జ్వరం వచ్చింది, దానికి ఒక డోలో 650 వేసుకోవాలి, దానికి కూడా ఖర్చు అయింది. ఆ ఖర్చుల్ని కూడా అసలు లెక్కలోకి తీసుకోవాలి. కానీ మనం రైతులము, అదంతా ఎందుకు లేదు, సరేలే అనేసి మనం ఊరుకుంటాము. అయితే దాని గురించి అని మనం అసలు మామూలుగా ప్రతి రైతు పండించడానికి ఒక ఎకరానికి ఎంత అవుతుంది, ఏంటి సంగతి అనేది మనం చూద్దాము. ఇప్పుడు మనకు వరి పండించడంలో ఏ ఏ దశలు ఉంటాయి, ఆ దశల్లో ఏ ఏ పనులు చేస్తాము అనేది ఒకసారి చెప్తారా? మొదటగా దుక్కి దున్నడం ఉంటుందండి ఫస్ట్. ఓకే, అలాగే బీట్ సాల్ అంటారు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ పారిచ్చి కేజీలు కొట్టడము, ఒడ్లు చెప్పుకోవడము, ఒడ్లు పెట్టుకోవడము, తుకము ఇది చేయడము, తుకంలో గడ్డి లేకుండా చూసుకోవడం, తుకం కోసిన తర్వాత దానికి రోగం రాకుండా చూసుకోవడం, వడ్లు కొనడము, దాని ఖర్చు, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఉంటాయి. దాంట్లో మొదటగా ఒక్కొక్క రైతు దుక్కిని అనేది దున్నేటప్పుడే గడ్డి లేకుండా ఫస్ట్ వీడితోనే మనం బీట్సాలు పెట్టినప్పుడే గడ్డి లేకుండా మంచిగా పొతం చేసినట్టయితే ఆ విత్తనం, ఆ గడ్డి వేరు అనేది చనిపోయినట్టయితే దున్నినప్పుడు తర్వాత గడ్డి ఎదుగుదలకు ఉండకుండా ఉంటుంది పొలంలో. సో ఇవన్నీ రైతు ఓన్గా కష్టపడ్డప్పుడు, ఓన్గా బాగా కేర్ తీసుకున్నప్పుడు కొంత ఖర్చు తగ్గుతుంది. హార్డ్ వర్క్, రైతు ఓన్గా ఫ్యామిలీ కష్టపడితే ప్రతిదానికి కూలీలు అన్నీ పెట్టినప్పుడు ఖర్చు అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇప్పుడు ట్రాక్టర్ ఉన్న వాళ్ళకు, ఓన్ ట్రాక్టర్ ఉన్న వాళ్ళకు ఇంకా కొంచెం ఖర్చు సేవ్ అవుతుంది. వాళ్ళు పెట్టిన ఖర్చు ఇంకో పక్కల వాళ్ళకు నేనప్పుడు అవి ఇవి కలిసి వస్తాయి, వాళ్ళకు పెట్టుబడి అనేది ఆల్మోస్ట్ తగ్గుతుంది. వాళ్ళకి కొంచెం బెనిఫిట్, కొంత బెనిఫిట్ ఉంటుంది, ఒక 70% వరకు వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఇక ఎవరైతే రైతు కూలీల మీద డిపెండ్ అయ్యి మిగతా వాళ్ళ యంత్రాల మీద డిపెండ్ అయిన రైతులకు ఖచ్చితంగా ఖర్చే వాళ్ళకు 50% దాకా ఖర్చు పోతుంది. 50% వచ్చిన తర్వాత మళ్ళీ అతని సోర్స్, అతను పని చేయకుండా అక్కడ ఉన్నాను, అతని కూలి కూడా లెక్క పెట్టుకుని ఉన్నట్టయితే అతను మిగిలేదు ఒక 20%. ఒక్కొక్క రైతు ఒక్కొక్క విధానంతో ముందుకెళ్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు నేను విదజల్లుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. అప్పుడు నాకు ఈ నాటు అనే ఖర్చు తగ్గిపోతుంది. దానిలో గడ్డి సమస్య వస్తుంది. ఆ గడ్డి సమస్యను ఎట్లా అధిగమించాలనేది ఐడియా ఉండాలి. సో అట్లా ఒంటరిగా ఉంటాం కాబట్టి దాన్ని ముందుగా ఎంత జాగ్రత్తగా చేస్తే విదజల్ల విధానంలో స్టార్టింగ్ ఒకవేళ పర్ఫెక్ట్గా లెవెల్ భూమి చేసుకొని నీళ్లు నిలవకుండా చేసి వెదజల్లినట్టయితే దాంట్లో 100% రిజల్ట్ ఉంటుంది. దీనికన్నా అది బెటర్, వెదజల్లడం చాలా బెటరు, నా అనుభవం. ఓకే,
ఇప్పుడు మీరు వెదజల్లడము అనేసి అంటున్నారు. వెదజల్లడం వల్ల మనకంటూ ఒకటి ట్రాన్స్ప్లాంటర్ ఉంది అనుకుందాము. అప్పుడు దాంతో ఒక వరుసల్లో మనకు నాట్లు అనేవి జరుగుతాయి. దానివల్ల ఏమైనా లాభం ఉంటుందంటారా? చాలా ఉంటుంది, అది చాలా పర్ఫెక్ట్. అదేంటి దాన్ని ఏమంటారు, డ్రమ్ సీడర్ అండి. నేను అనేది ట్రాన్స్ప్లాంటర్ నారుని డ్రమ్ సీడర్ అంటేనేమో మనం విత్తనాలని మొలకెత్తించి వెంటనే వేసేదాన్ని వేస్తూ ఉంటుంది, అది విత్తనం వేస్తుంది. ఇదేమో ట్రాన్స్ప్లాంటర్ అంటే నారుని తీసుకొచ్చి నాట్లు వేయడం. అది కూడా మనకు ప్లానింగ్ ఉండాలి. మనం మిషన్తోనే నాటేస్తాం అనుకున్నప్పుడు, నాటేసే మిషన్ కదా మీరు అనేది. అవును. నాటేసే మిషన్తో నాటేస్తాం అన్నప్పుడు మనం కుక్కం పోసేటప్పుడే దాని కింద మ్యాట్ వేసి మనం నారు పోస్తాం. అవును. భూమిలోకి వస్తే దానికి సెట్ అవ్వదు, మట్టిలో వేస్తాం. అవును. దానికి సపరేట్గా చేయాల్సి వస్తుంది మ్యాట్ని. అది పోసినప్పుడు అదే దానికి ఎకరానికి 3,000 ఎంతో తీసుకుంటున్నారు అనుకుంటా నాకు తెలిసి యంత్రంలో. సో ఆ యంత్రం ఒకవేళ టైఅప్ అయ్యి వాటికి ఒక ఇంత అని ఉంటే అది కొంచెం తగ్గిస్తే అట్లా కొంచెం బెనిఫిట్. మామూలుగా కూలీలు ఆట వేసే వాళ్ళకు ఎకరానికి 5,000 6,000 ఇచ్చి వేయించినాం. ఈ మిషన్తో కొంచెం 3,000 3,500 అయిపోతే బెటరే కదా. 2,000 1,500 సేఫే కదా. అదే దానికంటూ మన రైతులు తమకు తాము ఒక వ్యవస్థను తయారు చేసుకుని ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అనేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకం నుంచి వచ్చినటువంటి ఒక కంపెనీని స్థాపించుకుని ఆ కంపెనీ ద్వారా చేసుకుంటే కనుక వారికి వారే నాట్లేసే మిషన్ కొనుక్కోవచ్చు. దానికి తగ్గట్టుగా ఆ తర్వాత హార్వెస్టరు, ఆ తర్వాత గ్రెయిన్ డ్రయ్యరు, అంటే వడ్లు ఆరబెట్టే యంత్రం వస్తుంది ఇప్పుడు. ఆ యంత్రము అట్లాంటివి కొనుక్కోవచ్చు. అయితే మీరు వెదజల్లే పద్ధతి అన్నారు, ప్లస్ ట్రాన్స్ప్లాంటర్ అనేసి మనము ఆలోచించాము. ఆ తర్వాత మనము వడ్లను మనము ఆ విధంగా నాట్లేసుకున్నా ఏది చేసినా ఆరుతడిలో పండిస్తే కనుక ఏమైనా లాభం ఉంటుందంటారా? ఆరుతడి అంటే నీళ్లు పెడుతూ తీసేస్తూ ఉండాలి, ఒక లెవెల్ వరకే నీళ్లు ఉంచాలి. అవును, కూరగాయలు పండించినట్టుగా ఒక లెవెల్ కూడా అసలు ఉండదు అన్నప్పుడు గడ్డి సమస్య ఎక్కువ వస్తుంది. గడ్డి సమస్యని అధిగమించడానికి మనకు గుంటకలు లేకపోతేనేమో పవర్ టిల్లర్లు అట్లాంటివి ఏమన్నా పనిచేసే ఆస్కారం ఉందా? మళ్ళీ దానికి ఒక యంత్రం కావాలి. అవును, దానికి యంత్రం కావాలంటే మనం మీరు అన్నట్టు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలో ఆ యంత్రాలు తెచ్చిపెట్టుకుంటే ఆ యంత్రాల సాయంతో మనము అలా చేస్తే దానివల్ల చాలా బెనిఫిట్ ఉంది. విత్తనం ఏమంటారు, దీనికన్నా అది బెటర్గానే ఉంటుంది. కాకపోతే దానికి తగ్గ యంత్రాలు, మీరు పవర్ టిల్లరు అనుకున్నారు, అవును, లేదంటే గుంటకలు. ఇంతకుముందు గుంతలు ఎట్లతోనే అట్లా చేసేవాళ్ళు. రాయించి నాటేసినప్పుడు మా ఫాదర్ అట్లా చేస్తారు. అదే పొడి దుక్కిలోనే నాటేపించేసి రాగానే దంతే అనేవాళ్ళు. అవును, ఎట్లు ఉండేవి. దాంతో దాన్ని పట్టకపోతే గడ్డి మంచిగా ప్రిపేర్ అయ్యేది. ఒక 2 మనుషులు పెట్టి ఆ గడ్డి ఏరేసేవారు. సూపర్. మేము రాగి పండించింది, అది తైదలు లేదా రాగులు పండించినప్పుడు చాలా సక్సెస్. అది చాలా మా నాన్న సక్సెస్ అయ్యింది. దానికి దీనికి మాత్రం ఆ ప్రయోగం ఎప్పుడు చేయలేదు. ఓకే. ఇప్పుడు ఆరుతడిలో వరి, మాగాణిలో వరి అంటే నీళ్లు పెట్టి పండించే దాంట్లో మనము పవర్ టిల్లరు లేదా వాడుకున్నప్పుడు మనకు లాభం ఉంటుంది అంటున్నారు. ఎంత పర్సెంటేజ్ మనకు ఇన్పుట్ అంటే మనం చేయడంలో మనకు ఖర్చు తగ్గుతుంది, ఎంత పర్సెంటేజ్ మనకు ధాన్యం పెరిగే అవకాశం ఉంది? మీరు గమనించిన దాన్ని బట్టి, లేదా మీరు న్యూస్ పేపర్లలో చదివిన దాన్ని బట్టి, లేకపోతే ఇంకో పైలట్ ప్రాజెక్ట్స్గా యూనివర్సిటీసు లేకపోతే కేవీకేలు చేసిన దాన్ని బట్టి మీరేమన్నా మీకు అవగాహన అనేది ఉందా? ఉంటే కాస్త చెప్పగలరా? నేను ప్రత్యక్షంగా నాకు అనుభవం లేదు, నేను పక్క వాళ్ళ ద్వారా చూసింది కూడా లేదు. కాకపోతే చదివిన దాన్ని బట్టి చెప్తే, అక్కడిక్కడ చూసిన దాన్ని బట్టి చూస్తే దానికి ఒక 5-6 క్వింటల్ డిఫరెన్స్ ఒక ఎకరానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30 మామూలుగా పండించిన వాళ్ళకి 30 క్వింటాలు పండితే దాని తర్వాత పండించిన వాళ్ళకి 35 క్వింటాలు అట్లా వచ్చే అవకాశం ఉందని నేను చదివాను కొన్ని. చదివారు. మళ్ళీ మీరు వెదజల్లే పద్ధతిలో పండించాను అంటున్నారు.
వెదజల్లి నీళ్లు పెట్టే పద్ధతిలో మీరు పండించారు. మీ పక్కన ఉన్నటువంటి రైతులు నాట్లేసే పద్ధతిలో పండించారు. వాళ్ళకి మీకు ధాన్యము దిగుబడిలో ఎంత తేడా వచ్చింది అనేది ఏమన్నా గమనించగలరా? మీరు గమనించి ఉంటారా? ఆ విషయాన్ని ఏమన్నా షేర్ చేయగలరా? ఎస్, నేను అట్లా పండించినప్పుడు నాకు అంటే కొంచెము నేను కొన్ని మిస్ అయ్యాను, కొన్ని టైం టు టైం కొన్ని మిస్ అయ్యాను. నాకు మ్యాన్ పవర్ లేక నేను ఒక్కడిని ఉండడం వల్ల కొంత మిస్ అయ్యి ఈక్వల్ వచ్చింది. మరి వాళ్ళ ఖర్చు తగ్గింది, నాకు పెట్టుబడి ఖర్చు తగ్గించాను, కానీ ఈక్వల్గా వాళ్ళంతా నేను పండించగలిగాను. ఓకే. ఒకటి వాటర్ తక్కువ ఎక్కువ అవసరం లేదు. కలుపు నార్మల్గా కలుపు పెట్టలేదు. మనుషులు మ్యాన్ పవర్ మ్యాక్సిమం నాటేసేటప్పుడు వాళ్ళు తగ్గిపోయినారు. ఒక ఎకరానికి 6,000 అవి మిగిలాయి. నెక్స్ట్ కలుపులప్పుడు ఒక ఎకరానికి ఒక 6-7 మెంబర్స్ అంటే వాళ్ళంటే 3,000 దాకా కలుపు అది బెనిఫిట్ అయినట్టే మనకు. సో ఆ రకంగా కొంచెం ఇదైంది. సో కొన్ని మనం టైం టు టైం అనేది దానికి పోషకాలు అందిస్తున్నప్పుడు కొంచెం తేడా అవుతుంది. నేను ఒక మిస్టేక్ ఏం చేశానంటే మొదట్లోనే దానికి ఎరువులు అందించలేదు స్టార్టింగ్. దానివల్ల కొంచెం కొంతవరకు ఫెయిల్ అయ్యాను నేను వర్కౌట్ చేయడం. మీరు ఫెయిల్ అయ్యాను అన్నటువంటిది ఏంటి అంటే వాళ్ళకన్నా ఒక 2-3 క్వింటాలు ఎక్కువ రావాల్సింది. నాకు నేను ఒక టైంకి ఆ ఎరువులు టైంకి అందించి ఉంటే వాళ్ళకన్నా బెనిఫిట్గా అయ్యేది నాకు ప్రత్యక్షము. అదే వేరే వాళ్ళు మాత్రం డబుల్ ఒక 10% ఎక్కువ బెనిఫిట్ వచ్చినాయి వాళ్ళకి క్రాప్. ఇదే విధంగా ఏది మీరు అన్నటువంటి వెద పద్ధతిలో పండించిన వాళ్ళు, వెదజల్లి పండించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకన్నా ఎక్కువ దిగుబడి వచ్చి ₹4 ఎక్కువ వచ్చాయంటారు. అవును, మామూలుగా నాటేసిన వాళ్ళకు ఆ వెదజల్లే వాళ్ళకు చాలా చాలా అంటే మ్యాక్సిమం ఒక నాకు తెలిసిన ఇక్కడ చంద్రాయనపల్లిలో ఒక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు బెనిఫిట్ 10 క్వింటల్ డిఫరెన్స్, 10 క్వింటల్ ఒక 10 క్వింటల్ డిఫరెన్స్ వచ్చింది. అంటే మామూలుగా ఈ మాగాని పద్ధతిలో నారుబోసి నాట్లేసి పెంచిన దానికన్నా ఏంటి పండించిన దానికన్నా వెదజల్లే విధానంలో వీళ్ళకి 18 క్వింటాలు వస్తే వాళ్ళకి 28 క్వింటాలు వచ్చిందంటారు. ఎకరానికి వాళ్ళకి 30 క్వింటాలు వస్తే వీళ్ళకి 35-40 దాకా వచ్చింది. ఆ రేంజ్లో ఆయన సక్సెస్ అయ్యాడు. ఆయన పర్ఫెక్ట్ చేసినాడు. ఎప్పుడు ఆయన అక్కడ వాళ్ళ కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, పవర్ ఒక ఇద్దరు జాగ్రత్తగా చూసుకొని ఒక పద్ధతిగా అమలు చేశాడు. దాన్ని సిస్టమ్ వెదజల్ల విధానాన్ని పర్ఫెక్ట్గా చేయడం వల్ల ఆయన సక్సెస్ అయ్యాడు. 10 క్వింటాలు ఎక్కువ పండించినాడు. దాంట్లో కొల్లు పోకుండా వచ్చింది ఆయన. చంద్రాయనపల్లిలో అతని రైతు పేరు నేను మర్చిపోయానండి. ఓకే, పర్లేదు. ఒకసారి విజిట్ అయ్యి చూసాను, తర్వాత నేను మర్చిపోయాను. ఓకే ఓకే, వెళ్ళి కలవాలి. ఇబ్బంది ఏముంది, ఆ ఊర్లో వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా చెప్పగలరు. ఎందుకంటే సక్సెస్ అయినటువంటి రైతు కాబట్టి ఆయన వివరాలు ఊరికి వెళ్తే కనుక ఊర్లో ఎవరైనా చెప్పడానికి ముందుకు ఎవరైనా చెప్తారు. విత్తనాన్ని బట్టి కూడా ఉంటుంది. ఒక్కోసారి వెదజల్లే దానికి కొన్ని విత్తనాలు ఏపుగా పెరిగితే ఇది వర్కౌట్ అవుతుంది. ఇది ఏరు లోపలికి వెళ్ళదు వెదజల్లినప్పుడు. ఓకే, పైనే ఉంటుంది. సో దానికి ఒకవేళ హైట్ ఎక్కువ పెరిగినట్టయితే అలాంటి విత్తనం మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే మొత్తం పడిపోతుంది. ఏదన్నా వర్షం గాలి మనం పెట్టినప్పుడు ఆటోమేటిక్గా స్లీప్ డౌన్ అవుతుంది. ఎయిర్ బలంగా లోపలికి వెళ్ళదు వెదజల్లే విధానం. ఓకే, అయితే ఏంటి అంటే దానికి తగ్గట్టుగా మనం పనిచేయడానికి ఏమన్నా ఆస్కారం ఉందా? దానికి వేరు బలంగా ఉండాలంటే దానికి మంచి విత్తనం సెలెక్ట్ చేసుకోవాలి. దానికి సూటబుల్ మనము వెదజల్లినప్పుడు అన్ని వడ్లన్నీ పైనే ఉంటాయి, వాటి వేర్లు పైనే ఉంటాయి అనేసి ఏంటంటే మీ అనుభవము, నా అవగాహన ప్రకారం కూడా ఉంది. అయితే ఏంటంటే మనము ఈ పవర్ టిల్లింగ్ చేస్తూ ఉన్నప్పుడు, అంటే టిల్లింగ్ చేస్తున్నప్పుడు లేదా ఏంటంటే మనం గుంటకు కొట్టినప్పుడు మట్టి పైకి ఎగబోయడం జరుగుతుంది. ఆ ఎగబోసినప్పుడు మట్టి పైకి ఎగబోసినప్పుడు ఆ వేరు మీద పడి ఆ వేరు లోపలికి వెళ్ళినట్టుగా మనం గమనించవచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో దానికి ఆ విధంగా చేస్తే ఏమైనా లాభం అనేది జరిగే అవకాశం ఉందంటారా? అది ఇంకా మీరు పూర్తిగా పొడి దుక్కిలాగా మీరు అనేదంటే పొడిలా డ్రై అయిపోవాలి.
ఓకే. ల్యాండ్ మీరు పొడి దుక్కిలో అలికినప్పుడు ఉమ్, అది వర్కౌట్ అవుతుంది. పొడి దుక్కిలో వెదజల్లకుండా ఆ, వెదజల్లడం అనేది డిఫరెంట్. ఎట్లా పడితే అట్లా వేస్తాం, ఎక్కడ పడితే అక్కడ పడతాం. మీరు ఇక డ్రమ్ సీడర్ లాగా లేదు అక్కడక్కడ అదే లాగా వేసినప్పుడు దానికి గ్యాప్ ఇచ్చినప్పుడు ఈ గుంట కొట్టినప్పుడు అది దాని మీద మట్టి పడి అప్పుడు బలంగా అవుతుంది. అది వర్కౌట్ అవుతుంది. మీరు ఆడతడి పంటలు అన్నప్పుడు దీంట్లో వర్కౌట్ అవుతుంది పొడి దుక్కుల వల్ల. అదే ఓకే. ఇప్పుడు మనము ఏంటంటే మనం చాలా వరకు గమనించాము ఏంటి మాగాని పద్ధతిలో పండించడము ఏంటి వెదజల్లే పద్ధతిలో పండించడము ఆరుతడి పంటల్లో పండించడము అనే విషయాల్ని మనము గమనించాము. ఏ విధంగా ఉంటుంది అనేది ఒక అవగాహనకు అనేది రావడానికి మన సంభాషణ అనేది పనికొస్తుంది అనేసి నేను భావిస్తున్నాను. అయితే ఏంటి అంటే ఇప్పుడు మనము మామూలుగా ఒక్కొక్క రైతు ఒక్కొక్క విధానంలో పండిస్తున్నాడు. అయితే మామూలు మాగాని పద్ధతిలో పండించడానికి ఏ పనికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక్కసారి లెక్క వేద్దాము. ఇప్పుడు మనకు మాగాని పద్ధతిలో మొట్టమొదటిగా చేసే పని ఏంటి? మాగానిలో ఫస్ట్ మనం దుక్కులు పొతం చేసుకుంటామండి. దుక్కులు పొదం అంటే కల్టివేటర్ కొడతామా లేకపోతే? కల్టివేటర్తో పొడి దుక్కు సెట్ చేసుకొని ఫస్ట్ ఒక సాలు పెట్టి ఎరువులు పెట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలి సోయల్. తర్వాత దానికి ఒక కార్త్ లేదా వర్షాకాలం చూసుకొని ఒక్కొక్క ల్యాండ్ ఒక్కొక్క టైంలో సపోర్ట్ చేస్తారు. అవును. దానికి అనుకూలంగా విత్తనం సెలెక్ట్ చేసుకొని మనము అది చేస్తాం. పొడి దుక్కి తగిలినప్పుడు ఎకరానికి వాళ్ళు 1 hour అంటే ఒక్కొక్క 1.5 hour ఉంటుంది. కొన్ని భూములలో ఎక్కువ టైం తీసుకుంటుంది ఆ ట్రాక్టర్ దున్నేటప్పుడు, కొన్ని భూములు తక్కువ టైం తీసుకుంటుంది ఆ డ్రైవర్ను బట్టి. అలా అంటే అప్రాక్స్గా ఇప్పుడు 1500 వేసుకోండి ఎకరానికి దున్నడానికి కల్టివేటర్ రన్ చేయడానికి ఒక సాల్కి సాల్ పెట్టేదానికి 1500 ఒక 3000 వేసుకోండి ఎకరానికి 3000 ఎకరానికి 3000 ఇరువాలు కొట్టినప్పుడు 3000 రూపాయలు అవుతాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనం మళ్ళీ దానికి కుటుంబం పోసుకున్నప్పుడు మళ్ళీ మనం దాన్ని కుటుంబం చేయడానికి ఒక 2 కూలీలు పెట్టి అంత గడ్డేరించి వాళ్ళకి చేయడానికి అంటే ఒక 1500 మళ్ళీ అవుతుంది. తుకం పోయడానికి 1500 రూపాయలు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒడ్లు చేసుకోవడము స్టార్ట్ చేస్తారు. ఒడ్లు ప్రిపేర్ చేసుకుంటారు. ఒడ్లు చెక్కించుకోవడానికి ఎకరానికి ఒక 5000 గుత్తలాగా ఇచ్చేస్తారు. ఎకరానికి 5000. ఆ ఒడ్లు అంటే కొన్ని ఒడ్లు కొన్ని తక్కువ ఉంటాయి. కొన్ని పెద్ద మార్లు ఉన్నప్పుడు ఒడ్లు తక్కువ ఉంటాయి కాబట్టి తక్కువ అవుతాయి డబ్బు. చిన్న మార్లు ఉన్నప్పుడు ఒడ్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ వాళ్ళకు వర్క్ లోడ్ పడుతుంది కాబట్టి ఎక్కువ అడుగుతారు, డిమాండ్ చేస్తారు. ఓకే. కూలీలైనా ఎవరైనా కూలీలు ఎక్కువ పడతారు. అప్పుడు ఒడ్లు ఎక్కువ ఉన్నప్పుడు కూలీలు ఎక్కువ పడతారు. ఓకే. ఒడ్లు కొట్టించుకున్నప్పుడు మనకు 5000 అవుతుంది అంటారు మినిమం 5000 తీసుకుంటారండి. ఊరికనే ఎట్లా చెక్కినా వాళ్ళు ఒక ఎకరం ఒడ్లు అంటే 5000 కాదు కానీ ఒక 3000 అయితే పక్కన అంటే ఓకే. అలాగే 3000. ఒడ్ల తర్వాత ఏమవుతుందంటే వర్షం పడం నీళ్ళు పెట్టేసుకొని మళ్ళీ కేజీలు ఫస్ట్ స్టెప్ కేజీలు వేస్తారు. ఒక వర్షం మొత్తం కేజీలు వేసేసుకొని మళ్ళీ ఒడ్లు పెట్టుకోవడం. అటు తుకంకు దాని ఎదుగుదలను అబ్జర్వ్ చేస్తూ తుకం పోస్తాం కదా, తుకం పోస్తాం. అవును. పోసినాక దాని ఎదుగుదలను అబ్జర్వ్ చేస్తూ దానికి ఏమన్నా ఎరువు అవసరమా, దానికి ఏమన్నా మనం రోగం ఏమన్నా అటాక్ అయిందా అది చూసుకోవడం. అట్లా అది చూసుకుంటూ మనం ఈ ఒడ్లు పెట్టించుకొని దానికి కావాల్సిన ఒడ్లు పెట్టించినప్పుడు మళ్ళీ దానికి ఒక 1500 మళ్ళీ అవుతుంది ఎకరానికి. ఓకే. ఇప్పుడు మీరు ఏది కేజీ వీల్ రన్ చేయడానికి మళ్ళీ 1500 రూపాయలు అవుతాయి అంటారు. కేజీ వీల్కు మీరు ఎకరానికి లేదండి, కేజీ వీల్కి ఎక్కువ అవుతుంది. ఎకరానికి వాళ్ళు 2 hours అవుతుంది ఈ రోజుల్లో. ఒక 2 hours టైం తీసుకుంటున్నారు కేజీలో ఒక ఎకరం కొట్టడానికి. వాళ్ళ ఇంట్లో మనం ఎంత చెప్పినా డ్రైవర్ను బట్టి ఒక బండిని బట్టి ఒక యావరేజ్గా 2 hours అంటే
ఇప్పుడు ఎంత నడుస్తుందో అంటే పోయినసారి 1400 ఏమో అయ్యింది ఎకరా గంటకి. గంటకి 2 అవర్స్కి అంటే 3000 అరౌండ్ 3000 వేసుకోండి. దానికి కూడా అరౌండ్ 3000. 3000 స్టార్ట్. కేజీ వీల్కి 3000 ఫస్ట్ స్టెప్, ఫస్ట్ సాల్ట్ ఒక రౌండ్కి. మళ్ళీ నాటేటప్పుడు మళ్ళీ కొట్టుకుంటా గొర్రె వేసుకుంటూ వస్తాడు కదా, అప్పుడు మళ్ళీ ఒక 2 అవర్స్. మళ్ళీ 2 అవర్స్. ఓకే. ఏంటి మనము తుకం వేసిన తర్వాత కేజీ వీల్ కొట్టాము. కేజీ వీల్కి 3000 అయింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే నాట్లు వేస్తామో అప్పుడు మళ్ళీ 3000 అవుతుంది. ఈ మధ్యలో ఏమన్నా పని జరుగుతుందా? మధ్యలో ఒడ్లు పెట్టేసుకుంటారు. ప్రిపేర్ అయ్యే వరకు ఒక 3-4 డేస్ గ్యాప్ ఇచ్చేస్తే ఆ గడ్డి మురిగిపోతుంది కాబట్టి ఫస్ట్ స్టెప్ అవుతుంది. ఈ లోపు నారు ఎదుగుతూ ఉంటుంది. దానికి మసాలా అవి ఉంటాయి. దానికి ఒక 300 వేసుకోండి. దాని ఎరువుల ఖర్చు దానికి. ఏది డిఏపి అంటారా? ఒక్కొక్క రైతు ఒక దాన్ని బట్టి వేసుకుంటూ, కొందరు డిఏపి వేస్తారు, కొందరు యూరియా, ఇంకా ఒక్కొక్కరు ఒక రకంగా వేస్తారు దానికి పెరిగి. ఇంకొందరు ఏదో ఫెర్టిలైజర్ తెచ్చి మైక్రో న్యూట్రియంట్ స్ప్రే అంటారు, ఏదో సంథింగ్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఆలోచన, వేరే వాళ్ళు వచ్చే సలహాలు. అలా అందంలో ఆ రైతు దానికి అది వేస్తే ఇట్లా అవుతుంది, పిలకలు ఎక్కువ పుడతాయి, సంథింగ్ అలా అంటే వాళ్ళు అది చేస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు. ఆ రోజుగా దానికి ఒక 500 మళ్ళీ మన మందుల ఖర్చులకు పెడతారు. నారు ఎదిగేదానికి మళ్ళీ ఒక 500 దానికి ఖర్చు పెట్టేస్తారు. అలాగే అయితే ఏంటి వడ్లకు ఇప్పుడు మొదటిసారి వడ్లు కొట్టారు. వడ్లు కొట్టినప్పుడు 3000 అయింది అన్నాము. విత్తనం ధర మాట్లాడలేదు. అవును, ఇప్పుడు మాట్లాడదాం అది. అయితే వడ్లు ఒకసారి ముందు కేజీ వీల్ కొట్టే ముందు వడ్లు సరి చేసుకుందాము అనేసి అనుకున్నాము. అప్పుడు 3000 అయింది అనుకున్నాం. కేజీ వీల్ కొట్టిన తర్వాత నాట్లకు ముందు మరొకసారి వడ్లు సరి చేసుకోవడము అదంతా చేసుకుంటాము అంటున్నారు. దానికి ఏమన్నా ఎంత ఖర్చు అవుతుంది అంటారు కూలీలను పెట్టుకుంటే? గడ్డి మురిగిపోయి మొదటిసారి కేజీ వీలు కొట్టాము. కొట్టిన తర్వాత గడ్డి మురిగిపోతూ ఉంటుంది. గడ్డి మురిగిపోతూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఆ 3-4 రోజులు, 5 రోజులు, వారం రోజుల సమయంలో చెక్కడానికి పెట్టడానికి కలిపి మొత్తం అది ఒక 4000-5000 దాకా అవుతుంది. 4000 అక్కడ మొత్తము వడ్లను బట్టి. ఆ వడ్లు ఎక్కువ వడ్లు పెట్టేది ఉంటే ఎక్కువ అడుగుతారు, ఎక్కువ కూలీలు పడతారు. తక్కువ వడ్లు ఉంటే తక్కువ పడతారు. యావరేజ్ చేసుకున్న 4000 అనుకోండి. 4000-5000 అవుతుంది. 5000 వేసుకోవచ్చు. ఒక 1000 రూపాయలు ఎక్కువ వేసుకున్నా కానీ కంఫర్టబిలిటీ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. 3000 అయిపోవచ్చు. చాలా తక్కువ ఉన్నాయి అనుకోండి. అదే పెద్ద మడులు ఉంటే కనుక తక్కువ. కొందరు ఏంటంటే అరెకరానికి ఒక మడి ఉంటుంది. అదే అక్కడ 4 ఒడ్లు ఉంటాయి. అవును, 4 సైడ్లే చెక్కాల్సిన. పెద్దగా ఉండేసరికి ఎక్కువ పని ఉండదు. 2 కూలీలు సరిపోతారు. ఓకే, అలాగే 2 లేదా 3 కూలీలు సరిపోతారు. ఒక బాగా తగ్గిపోతుంది. యావరేజ్గా వేసుకున్నప్పుడు ఆయనకు ఏమైపోతుందంటే అట్లు చెక్కి పెట్టే దానికి కలిపి ఆయనకు 3000 లోపే అయిపోతుంది. ఓకే. ఎక్కువ వడ్లు చిన్న మడ్లు ఉన్నప్పుడు 4000 దాకా. ఓకే. యావరేజ్ వేసుకున్న వడ్లు చెక్కి పెట్టడానికి 4000 వేసుకోవచ్చు. ఓకే, 4000 వేసుకుందాం. 3000, 5000 కాకుండా. విత్తనంది మనం మాట్లాడలేదు. అవును, మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విత్తనం తీసుకుంటారు. యావరేజ్ వేసుకున్నా కానీ 3000, 4000, 900. నేను బయోసీడ్ కొన్నప్పుడు నాకు 1500 అయింది. ఓకే. హైబ్రిడ్ సీడ్ తీసుకుంటే ఎంత అవుతుంది? 1500. 1500 రూపాయలు. లేదు అంటే 600, 700. యావరేజ్గా 1000 రూపాయలు వేసుకుందాం. విత్తనం ఖర్చు 1000 రూపాయలు. ఓకే. ఇప్పటి వరకు మనం చూసుకుంటే గనక మనము ముందు దుక్కి దున్నించుకున్నాము, కల్టివేటర్ కొట్టాము. కల్టివేటర్ కొట్టుకున్న దానికి మనం చూస్తే ఎంత అయింది? 3000. ఆ తర్వాత నార్మడి వేసుకున్నాము.
నారుమడికి మళ్ళీ ఒక 1500, 4500, 4500 తర్వాత కేజీవీలు, మొదటిసారి కేజీవీలు నడుపుకోవడము, దానికి ఒక 3000, 7500, 7500 తర్వాత వడ్లు ఈ కేజీవీలు నడుపుకునే ముందు నడిపిన తర్వాత వడ్లు అది చూసుకుంటే 3000 నుంచి 4000, మొత్తంగా ఏంటి 10-12 అయినా 10,000 వేసుకుందాము. 10,000 వేసుకున్నాము. 10,000 వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటి మళ్ళీ కేజీవీలు కొడతాము, మళ్ళీ 3,000, అంటే ఇక్కడికి 13,000 అయింది. నాటుకు గుత్త తీస్తే 5 నుంచి 6,000 తీసుకుంటున్నాం. నాట్లు 5 నుంచి 6,000, 5,000, 13 ప్లస్ 5 18,000 అవుతుంది. నాట్ల వరకు 18,000 అయిపోయింది. అక్కడ దాకా 18,000 అయింది. ఓకే, ఆ తర్వాత మనం ఇంకేం పనులు చేస్తాము? ఆ తర్వాత మనము నాట్లో వేసే ఎరువులు ఖర్చు, ఒక బ్యాగ్ తీసుకున్నా అది 1,500 ప్లస్ 1,500 ఎరువులు, 1,500 ఎరువులు అవుతాయి. యూరియా కానివ్వండి, సల్ఫేట్ కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి. ఎకరానికి ఒక బ్యాగు కలిపి సరిపోతుంది మామూలుగా. మనం డిఏపి తీసుకోలేదు, డిఏపి దీంట్లో తీసుకుంటామా? అంటే నేనైతే 2020 ప్రిపేర్ చేస్తాను. ఓకే, నాట్లు వేసేటప్పుడు బురదలు అదే 2020 ప్రిపేర్ చేస్తాను. 2020కి ఎంత ఉంటుందండి? 1,400, చలినాకు 100, అది 18,000 మనకు ఏంటి నాట్ల వరకు అయ్యాయి. నాట్లలో ఏంటి 2020 కానీ లేకపోతే డిఏపి కానీ అట్లాంటివి వేస్తే కనుక 1,500 నుంచి 2,000 రూపాయలు అవుతాయి. 20,000 అక్కడికి 20,000 వచ్చింది. 20,000 అక్కడికి అవుతుంది. దాని తర్వాత మనము కలుపుకు ఒక ఎకరానికి ఒక 4 కూలీలు అనుకోండి. ఎకరానికి 4 కూలీలు, ఒక 1,000 రూపాయలు 1,500 కలుపు, మళ్ళీ 1,200 వేసుకుందాం కూలీలకి. మళ్ళీ మధ్యలో కలపగానే మళ్ళీ ఎరువులు వేస్తాం. కలుపు మందులు వాడుతున్నారు కదా, మందులు వాడడానికా లేకపోతేనేమో కలుపు తీయడానికా? అది వాడినా, కలుపు మందు వాడినా మళ్ళీ కలుపు ఇస్తారు. కలుపు మందుకి ఎంత ఖర్చు అవుతుంది? 1,000 ఇక్కడ, 1,000 లేదా 1,500, ఒక్కొక్క బ్రాండును బట్టి హోల్సేల్ చేసే బట్టి. ఓకే, 20 స్ప్రేని కొట్టడం ఓన్గా స్ప్రే చేసుకుంటే కూలి ఖర్చు తగ్గుతుంది. లేదు కూలీని పెట్టుకుంటే మళ్ళీ ఆయనకు 200 ఖర్చు ఇవ్వాలి. ఓకే, అంటే డిఏపి అడుగు మందు చల్లడానికి వరకు 20,000 రూపాయలు అయింది. ఆ తర్వాత కలుపు మందు తీసుకొచ్చి స్ప్రే చేయడానికి 1,500 రూపాయలు అవుతుంది. 1,000 రూపాయల నుంచి 1,500 తీసుకున్నా ఏంటి వాళ్ళే చల్లుకున్నా, రైతు స్ప్రే చేసుకున్నా, లేకపోతే బయట వాళ్ళతో స్ప్రే చేయించిన యావరేజ్గా 1,500 తీసుకోవచ్చు. అంటే 21,500. 21,500 అయిన తర్వాత మళ్ళీ 4 కూలీలను పెట్టి కలుపు తీయించాల్సినటువంటి పని ఉందంటారు. 25,000 అందులో ఇండ్లు వేసుకోవచ్చు. కూలీలు 2 లేదా 3 పడతారు కలుపు మంది చల్లినప్పుడు. ఎక్కువ గడ్డి రాదు కాబట్టి ఒకళ్ళిద్దరితో కవర్ అయిపోతుంది. కల్పిస్తే వాళ్ళకు 2-3 కూలీలు అన్నా యావరేజ్ 300 కూలీ వేసుకున్నా 1,000 రూపాయలు. 1,000 రూపాయలు, 21,500. ఇప్పటిదాకా 21,500 అయింది. 21,500 ప్లస్ 1,500 23,000 అవుతుంది. 23,000. 23,000. ఈ కలుపు పనుల తర్వాత మళ్ళీ ఏం చేస్తాం మనము? మళ్ళీ నెక్స్ట్ దాన్ని కొంచెం చిరుపొట్ట దశ వచ్చినప్పుడు పొట్ట మందు కొట్టడం, కరుపు వచ్చినప్పుడు పొట్ట మందు, మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ ఒకటి ఏంటంటే మళ్ళీ ఎరువులు వేస్తాం. ఏది పొట్ట రావడానికి, లేకపోతేనేమో గంట పుట్టడానికి, గంట మందని, మధ్యలో ఏదైనా దానికి రోగం వచ్చిందంటే పొలంకి మళ్ళీ స్ప్రే చేయడం. 2 కలుపుకున్నా కానీ ఒక 2,000 వేసుకోండి యావరేజ్. అది మందు ప్లస్ చల్లడము అంతా కలిపి 2,000 వేసుకోండి. ఇక్కడికి 25,000 అవుతుంది. 25,000 అయింది. ఇదంతా ఒక సింగిల్ రైతు డిపెండ్ ఆన్ అదర్స్ మీద డిపెండ్ అయినప్పుడు ఇంత దాకా వెళ్ళిపోతుంది ఖర్చు. 20,000 నుంచి 25,000 మధ్యలో ఉంటుంది ఎంతైనా కానీ.
ఏంటి తనే పని చేసుకున్నా కానీ 20,000 ఖర్చు అవుతుంది ఇక్కడ దాకా. చేయకుండా ఇతరుల మీద డిపెండ్ అయినప్పుడు ఇంత ఖర్చు అవుతుంది. తాను కొంచెం ఖర్చు పెట్టుకుంటే ఇంకొక 5,000 తగ్గుతుంది. తానే పని చేసుకుంటే ఒక 5,000 తగ్గుతుంది, అంటే 20,000కు వస్తుంది. 20,000 ఇప్పుడు మామూలుగా వడ్లు చెప్పుకున్నాడు, తానే వడ్లు చెప్పుకున్నాడు అనుకో, 3,000 బెనిఫిట్ అవుతుంది. పెట్టడం చెక్కడం అనేది కావాలి, అదే అటు ఇటు 3,000 కావాలి. అదే అయితే ఈ ఏంటి మనము గంట మందు వేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా వేరే పనులు చేసుకున్నాము, అక్కడికి 25,000 అయింది. ఆ తర్వాత ఇంకేం పనులు ఉంటాయి? తర్వాత మందులు అయిపోయినాక తర్వాత వచ్చేది క్రాప్. ఇంకేముంటుంది, సల్ఫేట్ కానీ అట్లాంటివి వేయడం జరుగుతుందంటారు కదా. ఇంకా ఏమన్నా పురుగు మందులు తెగుళ్ళు అదే ఇవన్నీ కలిపే మనం చెప్పినాము, పొట్ట మందు ఇవన్నీ కలిపే వేస్తారు. ఇక రోగం రాకుండా ఈ పురుగు మందు అని అది రాకుండా కానీ ముందే అడ్వాన్స్డ్గా ఇట్లా మిక్స్ చేసేసి చేస్తారు ఆ పొట్ట దశలో. ఓకే, ఏంటి మూడో మందు అంటారు దాన్ని, మూడోసారి చల్లడం. ఓకే, మూడో దశలనే పొట్ట మందు వేస్తాడు, భోగి పురుగు మందు అందులోనే మిక్స్ చేస్తాడు. ఇట్లా రకరకాలుగా వాళ్ళు అన్నీ చేసేసి అందులోని కొందరు అట్లా చేస్తారు, విడివిడిగా చేసే వాళ్ళు విడివిడిగా చేసి ఒక్కొక్క రైతు ఒక్కొక్క విధానం ఎంచుకొని చేస్తాడు. ఆ తర్వాత క్రాప్ హార్వెస్టింగ్కి వస్తుంది. నాకు తెలిసి 1.5 hour అవుతుంది క్రాప్ ఎకరానికి అది కోయడానికి. మంచి హార్వెస్టింగ్ కరెక్ట్ చేస్తే 1.5 hourలో చేస్తాడు. దానికి 2,500 వేసుకోండి ఎకరానికి 2,500. 27,500 అయింది. హార్వెస్ట్ చేయడానికి 27,000 అయింది. 27,500 అవుతుంది. అక్కడ దాకా పొలం క్రాప్ అయిపోతుంది, ఒప్పిడి అవుతుంది, ఎండబెట్టి పంటకి ఇచ్చేస్తుంది. మళ్ళీ అక్కడ మళ్ళీ అంటే ఏంటంటే ఇప్పుడు పొలం దగ్గర మనం హార్వెస్ట్ చేసుకున్నాము, ఆ వడ్లన్నీ మనము అక్కడ కళ్ళెం మీద పోసుకున్నాము. కళ్ళెం మీద పోసుకున్న తర్వాత వాటిని మనము ఏంటి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, 1,000 రూపాయలు. 27,500 ప్లస్ 28,500. ఓకే, 28,500 అయినాయి కదా. అన్నీ మొత్తం ఊరికి ఒక రైతు అలా నిలబడి అట్లా అందరి మీద డిపెండ్ అయ్యి అతను కష్టపడకుండా చేస్తే మొత్తం పని తాను చేసుకుంటే 28,000 27,500 అయింది. ఇంకొకరి మీద డిపెండ్ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే కొడుకుల్ని మనము ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ చదివించాలి. వాళ్ళని పంపించినప్పుడు మనము ఏంటంటే ఇంకొకరి మీద మన 2 చేతులే మనం చేస్తే పని సరిపోవట్లేదు. కాబట్టి మనం మధ్యలో అనుకున్నాం కలుపు తీయడానికి 2 మనుషులు కావాలి అని, మళ్ళీ ఆరబెట్టడానికి మళ్ళీ వేరే ఇంకొకళ్ళ తోడు కావాల్సిందే. అయితే ఒకళ్ళకొకళ్ళు డబ్బులు తీసుకోలేదేమో కానీ ఈయన కష్టాన్ని ఆయన వాడుకున్నాడు, ఆయన కష్టాన్ని ఈయన వాడుకున్నాడు. కాబట్టి దానికి మనము డబ్బులు లెక్కలోకి తీసుకోవట్లేదు కానీ ఆ డబ్బుల్ని లెక్కలోకి తీసుకునే మనం మాట్లాడుకోవాలి. అన్నీ లెక్కలు వేసుకున్నాం కాబట్టి 30,000 బార్డర్ వేసుకోండి. మొత్తం అన్నీ కలిపి 30,000 అవుతుంది. 30,000 ఒక రైతు తను డిఫరెంట్ అన్ని వీటిని సొసైటీకి అమ్మేసేదాకా ఒక ఎకరానికి ఖర్చు 30,000 అవుతుంది. 30,000 పెడితే 30 క్వింటాలు వండిస్తే అతను ఎకరానికి 30 క్వింటాలు వండిస్తే 30,000 అవుతుంది ఎక్స్పెక్ట్. యావరేజ్గా ఎన్ని క్వింటాల దిగుబడి వస్తుంది ఒక రైతుకి ఒక ఎకరంలో? మంచి పర్ఫెక్ట్ చేస్తే అతను 30 క్వింటాలు తక్కువ వస్తుంది. నేను విన్నది 22 నుంచి 26 అనేసి విన్నాను. అది విత్తనం బట్టి. ఇప్పుడు సన్నవారి ఉందనుకో 20 క్వింటాలే అవుతుంది. ఓకే, 25 దాకా అవుతుంది. 20 నుంచి 25 దాకా అవుతుంది. దొడ్డు ఉందనుకో 26 నుంచి 30 దాకా వస్తుంది. 35 దాకా కూడా తీసిన వాళ్ళు. దొడ్డు ఉంటే 30 నుంచి 35 దాకా వస్తుంది. ఆ విత్తనం బట్టి కొన్ని విత్తనాలు గట్టిగా కాతగా వస్తాయి, వెయిట్ ఎక్కువ వస్తుంది, రోగం తట్టుకునేవి ఉంటాయి. కొన్ని క్రాప్ మంచిగా వచ్చినప్పుడు 35 క్వింటాలు వచ్చినవి ఉన్నాయి. ఇప్పుడు ఏదో లేటెస్ట్గా వాళ్ళు నిన్న చూసాను పేపర్లో, రాజధానిలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు విత్తనం. 60 క్వింటాల్లో అని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు విత్తనం. అవును, డిఆర్ఆర్ 75 అనే రకం. అది IIRR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ అనే సంస్థ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అది తీసుకొచ్చినాక 60 కాకుండా 40 వచ్చినా హ్యాపీ రైతు.
40 వచ్చినా సంతోషమే. సంతోషమే. ఓకే. విత్తనం గిట్ల మన సోయిల్ తట్టుకుంటే మన సోయిల్ సపోర్ట్ చేస్తారు. అదే ఇట్లా ఈ చాలా ఏమైంది, సోయిల్ అంతా పాడైపోయింది కాబట్టి ఒక్కొక్క సోయిల్ కొన్నిసార్లు సపోర్ట్ చేస్తే కొన్ని విత్తనాలకు కొన్ని చెయ్యదు, కొన్ని ఏమో ఆరుతాడు, మీరు అన్నట్టు కొన్ని ఆరుతాడు పంటలకు విపరీతంగా ఇచ్చేస్తుంది. సోయిల్ కూడా పాడైపోయింది కాబట్టి లోపల సారం అనేది లేకుండా అయిపోయింది కాబట్టి యావరేజ్గా నా ఎక్స్పీరియన్స్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ 30,000 అండి. మిగిలేది 30,000. 30,000 ఎక్స్పెండిచర్. 30,000 ఎక్స్పెండిచర్. ఇతరుల మీద డిపెండ్ అయ్యి వ్యవసాయం చేస్తే ఒక ఎకరానికి ఆ రైతుకు ఖర్చు 30,000 అవుతుంది. 30,000 30 క్వింటాల దిగుబడి. 30 క్వింటాలకి యావరేజ్గా మీరు అదేంటి 23, 60 అంటే 24 వేసుకుందాము. 24 వేసుకుంటే 24 మూళ్ళు 72 వస్తే మిగిలేది మీకు 72లోంచి 42,000 మిగులుతాయి. 42,000 మిగులుతాయి. మంచిగా అది సిస్టమేటిక్గా చేసినప్పుడు ఒక 40,000 లెక్కేసుకోండి. 40,000 లెక్కేసుకుందాం. 2,000 ఏంటి పెట్రోల్కి వాటికి వీటికి అన్ని మనం తిరగడానికి పెట్రోల్ ఖర్చులు వాటికి వేసుకుంటే కనుక ఏంటి మనం మధ్యలో వస్తున్నప్పుడు ఖర్చులు మీరు అన్నప్పుడు మీ పిల్లలు ఉండొచ్చు, అతను అక్కడ ఉండాలి కాబట్టి అతని ఖర్చులు తీసేసిన అతనికి యావరేజ్ మంత్లీ 10,000 వేసిన 3 నెలలు అతను 30,000 పడతాయి. 30,000 చేతిలో మిగులుతాయి. ఆయన ఆడ ఉండి చేయించగలిగితే ఆయన కూలి కూడా వేసుకోవాలి కాబట్టి. అవును. కాబట్టి నాకు తెలిసి ఒక 10,000 అలా మిగులుతాయేమో, అన్ని లెక్కలు తీసేసుకుంటే అన్నిటికీ అన్ని సెటిల్ చేసుకుంటే. ఇంకా ఏమంటారు మిగులుదనం అతని కూలి కూడా తీసేసుకొని మీరు అన్నట్టు పెట్రోల్ తీసేసి ఇవన్నీ తీసి ఆడ చిన్న చిన్న ఇది చేసినా కానీ అన్ని లెక్కలు పెట్టినా కానీ అతనికి మిగిలేదు ఒక 10,000-12,000. 40,000 వచ్చినా కానీ 10,000-12,000 మిగులుతాయి ఎకరానికి. అతను ఎవ్రీ మంత్ ఇప్పుడు 3 నెలలు అయితే ఆడ అతను నిలబడాల్సి వస్తాయి కదా, చేయించిన వేరేల మీదతో చేయించిన ఆయన కూలి కూడా యావరేజ్ 10,000 వేసుకున్నా ఆయనకి. అదే వేరే వాళ్ళని పెట్టి మనం చేయించట్లేదు కదా అక్కడ. మనం ఏంటి ఆ డబ్బులు మనకే మిగులుతాయి కదా. మిగిలిన కానీ కూలీని అయితే డెబిట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, మనం కూలీ వేసుకుంటే నెలకు 10,000 వేసుకుంటే కనుక మనకు మిగిలేది 10,000. అలా మిగులుతున్నాయంటే 10,000-12,000 మిగులుతాయి. ఎకరం మీద 10,000-12,000 మిగులుతాయి. ఇప్పుడు అతను వేరే పని వదులుకోనే కదా అక్కడికి వెళ్ళాలి. అవును, అతను డబ్బులు తీసుకోవాలి కదా. అంతేగా. అది కూడా మనం లెక్కలోకి వేసుకుంటే మంచిదే అసలు. అంతే కదా. అవును. మిగిలిన 10,000-12,000 అది ఎన్ని నెలల్లో 4 మంత్స్కి అతనికి 4 నెలలకి 10,000 మిగులుతాయి. అంటే 2 నెలలకి ఒక ఎకరం మీద తను సంపాదించగలిగేది 2,500. ఇప్పుడున్న వ్యవసాయ ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయదారుడు రైతు అనే వారికి మిగులుతున్నవి నెలకు 2,500. మొత్తం 4 నెలలు తీసుకుంటే కనుక 12,000 రూపాయలే మిగులుతాయి. తను తిండి ఖర్చులు అవన్నీ తీసేయగా మిగిలేది 12,000. అతను ఖర్చులు కూలీలు అదే ఓన్ శాలరీలు కౌంట్ చేసుకున్నాం. యావరేజ్ శాలరీ 10,000. రైతుకి ఎద్దుముద్దు చేత వేసేవాడికి ఆడ ఊరికే ఉండి అప్పుడప్పుడు అంటే రోజు వెళ్ళాడు కానీ వెళ్ళిన అప్పుడు వరకున్నప్పుడు వాళ్ళు నిలబడ్డా కానీ అతను 10,000 అని వేసుకోవాలి. పనులు వదులుకొని అయినా అడిగి వెళ్ళాల్సి వస్తుంది. అవును. బయట యావరేజ్గా ఎక్కడైనా ఉద్యోగం చేసుకున్నాం 30,000-40,000 వస్తుంది. అదే అలా వేసుకుంటే దేశానికి తిండి అనేది దొరకదు. కాకపోతే ఏంటి అంటే అతనికి 10,000 రూపాయలు ఆయన ఇంటి దగ్గర ఆయన పని చేసుకున్నందుకు 10,000 రూపాయలు శాలరీ వేసుకుంటే అతనికి వచ్చేవి అతనికి నికరంగా మిగిలేవి 10,000 నుంచి 12,000 రూపాయలు మిగులుతాయి. అంతే. ఇదొక విధానం. ఒక రైతు ఇంకా కొందరు రైతులు ఏంటంటే అలా ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవుతారు. అవును. చిన్న పనులకు ఇప్పుడు ఒడ్లు చేయడం వాళ్ళ ఇంట్లో చేసుకుంటారు. అవును. కేజీలు కొట్టుకోవడం వాళ్ళ ఓన్ ట్రాక్టర్ ఉంటుంది. నాటేసేటప్పుడు కూలీలు పెట్టినా కలుపుప్పుడు వాళ్ళ ఇంట్లో కలుసుకుంటారు. స్ప్రే చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో స్ప్రే చేసుకుంటారు. వాళ్ళ ఇంట్లో మ్యాన్ పవర్ ఉంటే కొన్ని
అట్లా ఇవన్నీ కలిసి వస్తాయి. అప్పుడు కలిసినప్పుడు ఎంత బెనిఫిట్ అవుతుంది అంటే వాళ్ళకు ఎకరానికి 20,000 ఖర్చు అవుతుంది. ఎకరానికి 20,000 ఖర్చు అవుతుంది, 20,000 మిగులుతాయి. 20,000 మిగులుతాయి. అంటే 10,000 ఏంటి ఖర్చులో మిగిలాయి, ఇటు పంటలోంచి కూడా 10,000 మిగిలాయి. ఎక్స్ట్రా ఒక 10,000 వేసుకోవచ్చు. అందరూ 10-12,000 మిగుల్చుకు, అందరికీ 10-12,000 నికరంగా మిగిలితే గనక రైతు కుటుంబము పనిచేస్తుంటే కనుక వాళ్ళకి ఒక 10,000-15,000 ఎక్స్ట్రా మిగులుతాయి. అంటే 25,000 మిగులుతాయి. ఎకరానికి 25,000 ఖచ్చితంగా మిగులుతాయి. 32,000 వేసుకోకపోయినా 25,000, 25,000 నుంచి 32,000 దాకా మిగులుతాయి. అదే కొద్దిగంత ఏంటి వెసులుబాటు ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు నేను అంటే దాన్ని ఎట్లా లెక్క పెడతాను, నేను అదే చెప్తాను. వ్యవసాయం మడ్లు ఎక్కువ ఉన్నప్పుడు కూలీలు ఎక్కువ పడతారు, ఓట్లు చెక్కడానికి ఎక్కువ మ్యాన్ పవర్ పడతారు. అవును. ఒక్కొక్కళ్ళ మడి ఎట్లా ఉంటుంది, కొందరు మళ్ళు అరెకరానికి ఒకటే మడి ఉంటుంది. అవును. 4 ఒడ్లు ఉంటాయి, 4 వైపులే ఉంటుంది. ఒక మనిషి చేసేస్తాడు, ఇంకొక అరెకరం మడి ఇంకొక మనిషి చేస్తాడు. 2 మనుషులు అయిపోతుంది. 2 మనుషుల కూలీలు యావరేజ్ 500 లెక్కేసుకుని 1400 అయిపోతుంది. అదే ఎక్కువ ఓవర్లు ఉంటే 3,000 దాకా అయిపోతుంది. అదే వాళ్ళ భూమి తత్వాన్ని బట్టి వాళ్ళు ఒడ్లు ఉండి దాన్ని బట్టి వాళ్ళకి కొందరికి ఎక్కువ మిగులుతుంది, కొందరికి తక్కువ మిగులుతుంది. ఏది కరెక్ట్గా లెక్కలేము. కాకపోతే మిగిలేది మాత్రము 4 నెలలకి 20,000 వేసుకోవచ్చు. 25,000 అంటే రైతు తనకు తాను పనిచేసుకుని ఏంటంటే అదనపు ఖర్చులు అనేవి లేకుండా గనక తాను చూసుకుంటుంటే. చిన్నకారు రైతు లెక్కది. అది పెద్ద రైతు ఉన్నాడు అనుకోండి, ఆయనకు 20 ఎకరాలు ఉందనుకోండి, 10 నుంచి 20 ఎకరాలు ఉన్నప్పుడు అతనికి ఎక్కువ లాభం ఉంటుంది. ఏంటంటే యావరేజ్గా మిగిలేది, అంటే మొత్తం మీద మిగిలేది ఎక్కువ మిగులుతుంది అంతే, కానీ యావరేజ్ తగ్గుతుంది, మొత్తం మీద మిగిలేది ఎక్కువ మిగులుతుంది.